రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుళ్ల వ్యవహార శైలిపైన భేతాళుడికి అనుమానాలొచ్చాయి. ఇద్దరి వ్యవహారంపై నిజాలు తేల్చి చెప్పాల్సిందిగా విక్రమార్కుడికి పరీక్ష పెట్టాడు భేతాళుడు. విక్రమార్కుడు ఏం చెప్పాడు, భేతాళుడు సంతృప్తి చెందాడా? ఇవి తెలుసుకోవాలంటే భేతాళ కథలో అడుగు పెట్టాల్సిందే. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల విక్రమార్కుడు మళ్లీ చెట్టు మీద శవాన్ని భుజానకెత్తుకుని ముందుకు నడవసాగాడు. భేతాళుడు ఏమీ మాట్లాడటం లేదు. విక్రమార్కుడికి డౌట్ వచ్చింది. ఏం భేతాళా, బ్రతికున్నావా లేక బాల్చి తన్నేసావా అని అనుమానంగా అడిగాడు. శవంలోని భేతాళుడు బద్ధకంగా ఆత్మ విరుచుకుంటూ గట్టిగా ఆవళించాడు. విక్రమార్క, బాగా మత్తుగా నిద్ర పట్టేసిందయ్యా. ఎప్పటికీ కళ్ళు మూతల పడిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టన్నాడు విక్రమార్కుడు. దానికి భేతాళుడు హుషారుగా కదిలి, విక్రమార్క, ఇప్పుడు నీకు 2 కథలు చెప్తాను, 2 ప్రశ్నలు వేస్తాను. వాటికి సావధానంగా విని జవాబు చెప్పు. వీటికి సమాధానం తెలిసి కూడా నీవు చెప్పలేకపోతే నీ తల ఒక్క ప్రశ్నకి 1000 వ్రక్కల చెప్పున 2000 ముక్కలవుతుంది. చెప్పేదేదో సూటిగా సుత్తి లేకుండా కథ సాగదీయకుండా చెప్పన్నాడు విక్రమార్కుడు. విక్రమార్క, శ్రద్ధగా విను. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశాడు. చిత్రంగా కొన్నేళ్ల క్రితం ఈ రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న వైఎస్ఆర్ పై బురద జల్లారు. చివరకు ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చి అవమానించారు. బోఫోర్స్ కుంభకోణంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ఎఫ్ఐఆర్ లో ఉండేది. రాజీవ్ గాంధీ మరణానంతరం ఎఫ్ఐఆర్ లోంచి రాజీవ్ గాంధీ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. వైఎస్ విషయంలో మాత్రం ఆయన చెయ్యని నేరాన్ని ఆయన పైన, ఆయన కుటుంబం పైన ఆపాదిస్తూ ఎఫ్ఐఆర్ లో వైఎస్ పేరును ఇరికించింది. అప్పుడు వైఎస్ ను అవమానించిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు వైఎస్ కు నివాళులు అర్పించాడంటావో చెప్పు. దీనికి సమాధానం ఆలోచించుకునే ముందు 2వ కథ కూడా చెప్పేస్తాను. అది కూడా విని 2 ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్తూ గాని. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసిన తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చాయి. అలాగే బ్రహ్మాండమైన రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రమే భరిస్తుందని భరోసా ఇచ్చాయి. 2 పార్టీలు చట్టాపట్టాలు వేసుకుని పవన్ కళ్యాణ్ ను అరువు తెచ్చుకుని ప్రచారం వదలగొట్టాయి. ఎన్నికలు అయిపోయాయి. అక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. ఇప్పటికే 14 నెలలు నిండిపోయింది కూడా. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా. అసలు అది సాధ్యం కాదని బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీజేపీ టీడీపీ కూటమికి ఓటేస్తే ప్రత్యేక హోదా సాధించుకుంటామని నమ్మబలికిన చంద్రబాబు నాయుడేమో అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని పట్టుబట్టడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన బీజేపీ, దానితో జతకట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడెందుకు ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు? విక్రమార్క, ఇప్పుడు చెప్పు, ప్రత్యేక హోదా విషయంలో అసలు ఏం జరుగుతోంది? 2 కథలు విన్న విక్రమార్కుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆ తరువాత చిరునవ్వుతో కళ్ళు తెరిచాడు. భేతాళా, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో దిక్కులేనిదయ్యింది. ఆ సమయంలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని ఏకంగా 150 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకం చేసి హైకమాండ్ కు సమర్పించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు, హైకమాండ్ పెద్దలకు అంత చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డికి అంత ఆకర్షణ ఉండటం, మద్దతు లభించటం నచ్చలేదు. అందుకే రోసయ్యను సీఎం చేశారు. వైఎస్ మరణ వార్త విని తట్టుకోలేక గుండె పగిలి మరణించిన వందలాది మంది అభిమానుల్ని పరామర్శించి రావాలని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. దానికి ఊహించని స్పందన రావడంతో హైకమాండ్ కన్ను కుట్టింది. ఓదార్పు ఆపమంది. జగన్మోహన్ రెడ్డి ఆపలేదు. అంతే, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమని కాదని వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తే వయస్సును గుండెల్లో దాచుకున్న తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడతారని భయపడ్డ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పైన అక్రమ కేసులు బనాయించింది. జగన్మోహన్ రెడ్డితో పాటే ఆయన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది. అయితే రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికీ గుండెల్లో దాచుకుని అభిమానించే ప్రజలు 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. ఆ ఘోర పరాభవాన్ని జీర్ణించుకోవడానికి 14 నెలల సమయం పట్టింది. ఇప్పుడు ఏపీలో మళ్లీ జనం మధ్య తిరగాలంటే వైఎస్సుని తమవాడిగా చేసుకుంటే కానీ లాభం లేదని కాంగ్రెస్ హైకమాండ్ తెలుసుకుంది. అందుకే
రాహుల్ గాంధీ ఏ నాయకుడిని అయితే తాము అవమానించారో ఆ నాయకుడికే దండ వేసి పాపం కడిగేసుకుందామనుకుంటున్నారు. ఇక రెండో ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధానికి 4-5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు పట్టుబట్టారే తప్ప విభజన వద్దనలేదు. విభజన తర్వాత ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని నమ్మించి ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేలేకపోతున్నాడు. అందుకు కారణం చంద్రబాబు నాయుడు అవినీతే. ఒక పక్క ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చంద్రబాబు నాయుడు ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో, ఎక్కడ ముఖ్యమంత్రి పదవి ఊడుతుందోనని భయపడుతున్నారు. ఈ కేసు విషయంలో తనని కాపాడతారన్న ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం పైన ఆయన ఒత్తిడి తేలేకపోతున్నారు. ఒక్క ఓటుకు నోటే కాదు, చంద్రబాబుపై ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఐఎంజీఓ భూ కుంభకోణం కేసును కూడా బీజేపీ తిరగతోడుతుందేమోనని చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో పేచీ పెట్టుకుంటే తన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రత్యేక హోదా డిమాండ్ను అటకెక్కించారు అని విక్రమార్కుడు ముగించాడు. ఈ రెండు సమాధానాలకు సంతృప్తి చెందిన బేతాళుడు విక్రమార్కుని భుజంపై నుంచి మాయమై తిరిగి చెట్టుకు వేళ్లాడాడు.